చిలకలూరుపేటలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. వేదికను అలంకరించిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పదమసింహం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి, వేదికపై ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నా నమస్కారాలు. శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1958లో ట్రైనింగ్ స్కూల్గా ప్రారంభమై యూపీ స్కూల్గా మారి శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా నియోజకవర్గంలో అతిపెద్ద పాఠశాలగా అభివృద్ధి చెందింది. ఈ పాఠశాల స్థలదాతలు శ్రీ తోట వీరరాఘవయ్య గారు. వీరి కుమార్తె శారదా పేరు మీదుగా ఈ పాఠశాలకు ఆ పేరు వచ్చింది. మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య 844 సార్. అందులో బాలికలు 391 మరియు బాలురు 453, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 4, ఉపాధ్యాయులు 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు సార్. 6 నుండి 10 తరగతుల విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నాము. మా పాఠశాలలో చదువులో వెనుకబడిన ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతుల ద్వారా నిరంతర పరీక్షలు నిర్వహించి అన్ని సబ్జెక్టులో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. మౌలిక సదుపాయాల నిమిత్తం మా పాఠశాలలో మొత్తం 38 తరగతి గదులు ఉన్నాయి. ఇందులో ఫ్యాన్లు, లైట్లు, కూర్చోవడానికి బల్లలు, గ్రీన్ బోర్డులు, ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి. బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. మన పిల్లల త్రాగునీటి వసతి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చి ఉన్నారు. విద్యార్థులకు పుస్తకాల మీద ఆసక్తి పెంచుతూ గ్రంథాలయ పుస్తకాలు చదివించి పుస్తక సమీక్ష చేయుచున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్ అందిస్తున్నాం. వీటిని ప్రతిరోజు ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాము. 2024-25 విద్యా సంవత్సరంలో మా పాఠశాల పిఎంశ్రీ పాఠశాలగా 2వ విడత ఎంపిక కాబడింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వారు ఇచ్చిన నిధులు 46 లక్షలతో ఆధునిక ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో 500కు పైగా సాధించిన మార్కులు గల విద్యార్థులు 27 మంది సార్. అయ్యే కాక 3 ట్రిపుల్ సీట్లు, 3 ఎన్ఎంఎస్ సీట్లు సాధించాను. ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మెగా డిఎస్సి 2025 నందు ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు 7 ఉపాధ్యాయులుగా ఎంపికవడం జరిగింది సార్. అంతేకాకుండా మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎందరో విదేశాల్లో స్థిరపడ్డారు. తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ శ్రీ గోరంట్ల వాసుబాబు గారు యుఎస్ఏ సైన్స్ ప్రయోగశాల పరికరాలు మరియు బోధనా అభ్యసన సామాగ్రిని ఈ 286 స్కూళ్లకు ఇస్తూ మన పాఠశాల కూడా బహుకరించారు సార్. గౌరవ కలెక్టర్ గారి చొరవతో ఈ సంవత్సరం జూన్ నుండే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మరియు 10వ తరగతి విద్యార్థులకు FA1, FA2 మార్కుల ఆధారంగా CD గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారి కొరకు మినిమం స్టడీ మెటీరియల్ను ప్రత్యేకంగా తయారు చేసి అన్ని సబ్జెక్టుల వారికి ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ శిక్షణా ప్రోగ్రాం అందించి ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
కొంచెం ఎందుకు టార్గెట్